హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీవాణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేసుకోబోయే రెసిపీ వచ్చేసి చాక్లెట్ ఐస్ క్రీమ్. ఇంట్లోనే ఈజీగా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా ఒక 3 ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. దీనికోసం నేను ఒక 500 ml ఆఫ్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాను. అండ్ వాటర్ యాడ్ చేసుకోకుండా మంచిగా పాలని వీలైనంత దగ్గరికి మరగనివ్వండి. ఇప్పుడు బౌల్లోకి ఒక 3 to 4 స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ని తీసుకోండి. అండ్ ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పచ్చి పాలని యాడ్ చేసుకొని మంచిగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోండి. నేను ఇక్కడ కార్న్ ఫ్లోర్ని తీసుకున్నాను. మీకు కార్న్ ఫ్లోర్ కనుక అవైలబుల్ లేకుంటే మీరు దీని ప్లేస్లో మైదా కానీ లేదా కస్టర్డ్ పౌడర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అనేది డిఫరెంట్గా ఏం ఉండదు, బాగానే ఉంటుంది. ఇలా ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోండి. సో పాలు ఈ మాత్రం దగ్గర పడ్డాక మనం కలిపేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిక్చర్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఇలా కార్న్ఫ్లోర్ వేస్తుండగా కంటిన్యూస్గా కలపాలి, లేదంటే మనకి ఉండలుగా అయిపోయే ఛాన్స్ ఉంది. అండ్ మీరు ఇంకా బీటర్తో మిక్స్ చేసుకుంటే ఇంకా బెటర్, తొందరగా అయిపోతుంది. ఇలా 5 minutes పాటు కంటిన్యూస్గా కలిపేసుకోండి. చూస్తున్నారు కదా, కార్న్ఫ్లోర్ వేసుకుంటే ఏంటంటే మనకి మంచిగా స్మూత్గా సాఫ్ట్గా టెక్స్చర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మైదా పిండి కన్నా అండ్ కస్టర్డ్ పౌడర్ కన్నా. ఇప్పుడు నేను ఎగ్జాక్ట్గా ఒక 75 grams ఆఫ్ షుగర్ని యాడ్ చేసుకున్నాను. నేను ఇక్కడ షుగర్ని యాడ్ చేశాను కదా, మీకు నచ్చితే మిల్క్ మేడ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. బట్ ఈరోజు నేనేంటంటే మీకు ఈజీగా చూపించాలి కాబట్టి నేను షుగర్ వేసి చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఒక స్పూన్ ఆఫ్ వెనీలా ఎసెన్స్ వేసుకోండి. వెనీలా ఎసెన్స్ అయితే మీరు ఖచ్చితంగా వేయాల్సిందే, ఎందుకంటే వెనీలా ఎసెన్స్ లేకుండా మీకు ఐస్ క్రీమ్ టేస్ట్ అనేది రాదు. సో ఈ ఒక్కటి మాత్రం స్కిప్ చేయకుండా ఖచ్చితంగా వేసుకోండి. అండ్ నేను ఫుల్ స్పూన్ ఆఫ్ వెనీలా ఎసెన్స్ యాడ్ చేయలేదు, నేను కొద్దిగానే యాడ్ చేశాను. అండ్ ఇప్పుడు మళ్ళీ ఒక స్పూన్ ఆఫ్ వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకుందాం. నేను ఇంతకుముందు 1/2 స్పూన్ అండ్ ఇప్పుడు 1/2 స్పూన్ వేసాను. టోటల్గా నేను ఫుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ని యాడ్ చేశాను. సో ఇలా వేసుకున్నాక మంచిగా కలిపేసుకోండి. కంటిన్యూస్గా కలపాలి. ఐస్ క్రీమ్ చేయడం అనేది పెద్ద సైన్స్ ఏం కాదు, చాలా ఈజీ. బట్ కొంచెం మనం ఇలా కలుపుతుండగా ఇదే కొంచెం ఒక 15 to 20 minutes ప్రాసెస్ అంతే. సో ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక గ్యాస్ ఆఫ్ చేసేసుకొని అండ్ పూర్తిగా ఇది చల్లగా అయ్యాక మనం దీన్ని మిక్సీ జార్లోకి తీసుకుందాం. అండ్ నేను ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేస్తున్నాను ఇందులోకి. అండ్ దీనికన్నా మీరు పాల మీద మీగడ ఉంటుంది కదా, ఒక 2-3 రోజులు అది కలెక్ట్ చేసుకొని పెట్టుకొని ఇందులో యాడ్ చేసుకుంటే ఫ్రెష్ క్రీమ్ కన్నా ఆ మీగడ వేసుకుంటే ఐస్ క్రీమ్ టేస్ట్ అనేది ఎక్సలెంట్ ఉంటుంది. సో అది మీకు ఇంట్లో ఎప్పుడు ఉంటుంది కాబట్టి అదే వేసుకోవడం బెస్ట్. నాకు అవైలబుల్ లేదు కాబట్టి నేను ఫ్రెష్ క్రీమ్ ఆర్డర్ పెట్టేసుకొని అది యూస్ చేస్తున్నాను. ఏదైనా కూడా బాగానే ఉంటుంది. బట్ ఇందులో మెయిన్గా ఏంటంటే మనం కార్న్ఫ్లోర్ కానీ మీకు ఫ్రెష్ క్రీమ్ లేదా మీగడ అవైలబుల్ లేకున్నా మీరు కార్న్ఫ్లోర్ ఎక్కువ వేసుకొని చేసుకోవచ్చు. అలా అయినా కూడా మనకి ఐస్ క్రీమ్ టేస్ట్ అనేది బాగా వస్తుంది. అండ్ ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు మనం బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక గ్లాస్ బాక్స్లోకి తీసుకుందాం. అండ్ దీన్ని ఒక 4 hours పాటు మనం డీప్ ఫ్రీజర్లో పెట్టేసుకుందాం. అండ్ 4 hours తర్వాత చూడండి, ఇలా మనకి ఐస్ గడ్డలాగా తయారైపోవాలి. ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ మిక్సీ జార్లోకి వేసుకొని మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, అసలు చాలా గట్టిగా ఉంది, అసలు కట్ అవ్వట్లేదు కూడా. అండ్ కొద్దిగా ఒక ప్లేట్లోకి వామ్ వాటర్ యాడ్ చేసుకొని ఇలా ఒక 5 minutes పాటు పెడితే మీకు ఈజీగా ఐస్ క్రీమ్ అనేది వచ్చేస్తుంది. అయినా కూడా రావట్లేదు, చాలా ఫ్రీజ్ అయిపోయింది. అండ్ అసలు నాకు
ఆ రోజు టైం లేకుండే, సో నేను ఇలా తొందరగా ఇలా క్యూబ్స్ లాగా వేసుకొని తీసుకుంటున్నాను. అండ్ మీకు టైం ఉంటే ఇది కంప్లీట్గా మెల్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి అప్పుడే మిక్సీ జార్లోకి వేసుకొని బ్లెండ్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది. నాకు టైం లేదు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మిక్సీ జార్లోకి ఈ క్యూబ్స్ని యాడ్ చేసేసుకొని మనం వీలైనంత మెత్తగా, చాలా సాఫ్ట్గా మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. బ్రేక్ ఇస్తూ మంచిగా బ్లెండ్ చేసుకోండి. అండ్ నేను క్యూబ్స్ వేసాను, ఎలా బ్లెండ్ అయింది అనుకుంటున్నారేమో, ఆ హీట్కి తొందరగానే బ్లెండ్ అయిపోతుంది. అండ్ మంచిగా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక మనం కోకోవా పౌడర్ని యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ 3.5 స్పూన్స్ ఆఫ్ కోకోవా పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలా మంచిగా కలిపేసుకోండి. అండ్ ఇప్పుడు కోకోవా పౌడర్ వేసుకోకముందు అలానే మీరు ఇంకొక చిన్న గ్లాస్ జార్లోకి యాడ్ చేసుకొని 6 to 8 hours పాటు ఫ్రీజర్లో పెట్టేసుకుంటే అది మీకు వెనీలా ఐస్ క్రీమ్లా రెడీ అయిపోతుంది. అండ్ నేను ఇప్పుడు చాక్లెట్ ఐస్ క్రీమ్ చేస్తున్నాను కాబట్టి ఇందులోకి కోకోవా పౌడర్ యాడ్ చేశాను. అండ్ ఇలా మంచిగా బ్లెండ్ చేసుకొని సేమ్ గ్లాస్ బాక్స్లోకి తీసుకుంటున్నాను. దీన్ని 6 to 8 hours పాటు మంచిగా ఫ్రీజ్ చేసుకుంటే మనకి యమ్మీ డెలీషియస్ ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. సో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మనలో చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.